మంచితనం మీద ఉంటే మా మీదకి నాట్యం చేస్తున్నారు అని. అంటే టైమ్ విల్ బి కమ్. దేనికైనా ఒక టైం వస్తది. ఎవ్రి డాగ్ హాస్ ఎ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తది. జగన్మోహన్ రెడ్డి లాంటోడికి ప్రతిరోజు పండగే. ప్రతిరోజు ఎందుకంటే ఆడు కుక్కలాగా మురుగుతా ఉంటాడు. కుక్కలాగా వాగుతా ఉంటాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా చూసి ఆ మనిషిని ఎందుకు బయట ఉంచుతున్నాడని చెప్పేసి మాలాంటి వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. మీరు మంచితనంతో చేస్తున్నారా? లేకపోతే చేతకంతనంతో చేస్తున్నారా? ఎంతసేపటికి కూటమిలో ఏం చేద్దాం? కూటమిలో ఎట్లా చిచ్చు పెడదాము? కాపు కమ్మ మధ్య చిచ్చు ఎట్లా పెడదాము? హాయ్ బ్రో, ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ మీడియాతో అనమాట, అంటే మన మీడియా సాల్ అన్నట్టుగా నేషనల్ మీడియాని పిలిపించుకున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ అమరావతి సరికాదు, అసలు అక్కడ నీళ్లు లేవు, కరెంట్ లేదు, రోడ్లు లేవు, అలాంటి చోట రాజధాని దేనికి, అసలు సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు మీరు? కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టిన దాని బుద్ధి మారునా, విశ్వదాభిరామ వినరేమ అని చాలా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఫక్త్ ఒక పొలిటీషియన్ అనుకోండి, పొలిటీషియన్గా మాట్లాడేదానికి అర్థం ఉంటుంది, రాజకీయ నాయకుడిగా సమాధానం చెప్పొచ్చు దాన్ని. కానీ ఒక సైకోలు మాట్లాడేదానికి అని అర్థం ఉంటుందా? ఒక పక్క నుంచి కూటమి ప్రభుత్వం నానా సంకలనం ఆక్కుంటా బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొచ్చి కింద మీద పడి రోడ్లు వేసుకుంటా, బిల్డింగ్లు కట్టుకుంటా, రోడ్లు వేసుకుంటా, రోడ్ కనెక్టివిటీని పెరుగుతా, రాజధానికి నిధులు తెస్తా, పోలవరం కడతా ఉంటే ఇంకో పక్క నుంచి ఇన్వెస్టర్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంటే పనికి మాలిన టైంలో వచ్చి ఎదవ వాగుడు వాగి పిచ్చితనంగా. అంటే ఏంటి నీ ఉద్దేశం? మళ్ళీ లోకల్ మీడియాతో మాట్లాడడం, తెలుగే సరిగా తాత అని మాట్లాడతారు, తెలుగే సరిగా రాదు, ఈ మొహానికి మళ్ళీ ఇంగ్లీష్లో నేషనల్ మీడియాని పిలిపించుకొని మాట్లాడి చట్టబద్ధత ఎందుకు అని అడిగాడు. అంటే ఆయన ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా? చేతగాని వ్యవస్థలో చేతగాని ప్రభుత్వం, నువ్వు నన్ను ఏమీ పీకలేవు, నేను ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తే రాజధాని ఇక్కడ ఉండదు అని చెప్పడమే కదా ఇంటెన్షన్. నువ్వు ఎవరికి కాల్ ఫార్ చేస్తున్నది? అది ఇన్వెస్టర్స్కి కాంట్రాక్టర్లకి, మరి ఎర్రి నాయల్లారా నేను వస్తాను రా, మళ్ళీ నేను వస్తే కనుక మార్చుతాను రా అని చెప్పడమే కదా ఇండైరెక్ట్గా. ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? ఒక పక్క నుంచి ఇంత డెవలప్మెంట్ చేస్తా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడిగినంత డబ్బు ఇస్తుంది, రోడ్స్కి ఇస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తుంది, రాజధానికి ఇచ్చింది, పోలవరంకి ఇచ్చింది, సోషల్ వెల్ఫేర్స్కి ఇస్తుంది, అన్నిటికీ డబ్బులు ఇస్తుంది. కానీ ఇంకో పక్క నువ్వేం బీగుతున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంటే ఎట్లా ఉందంటే దొన్నపోతు తినిందిరా అంటే దొడ్లో గట్టి పాలు పితికేవాళ్ళు 40% ఉన్నారు రాష్ట్రంలో. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఎంత రైవలరీ ఉందండి తెలంగాణలో. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన పథకాలను ఎప్పుడన్నా కాదన్నాడా? దేనన్నా క్యాన్సిల్ చేశాడా? రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదన్నా? జనాలకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేక చస్తా అంటండి, ఇంకో పక్కన ఎంప్లాయ్మెంట్ లేదని అంటారు. అభివృద్ధి గురించి ఇక్కడ మాట్లాడతా, అభివృద్ధి కావాలని చెప్పేసి పాకులాడుతూ ఉంటే ఎంతసేపటికి కూటమిలో ఏం చేద్దాం, కూటమిలో ఎట్లా చిచ్చు పెడదాము, కాపు కమ్మ మధ్య చిచ్చు ఎట్లా పెడదాము అండ్ అసలు అన్నిటికంటే దారుణం చెప్పనా, ఇంతకుముందు ఒకతను బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఒక ఫాస్టర్ వెళ్తూ ఉంటే చచ్చిపోతే టీడీపీ వాళ్ళు లారీతో గుద్దిచ్చారని చెప్పేసి ప్రచారం చేశాడు. అది అయిపోయింది, అది సీసీ మినిట్ బై మినిట్ మొత్తం తీశారు. నిన్నగాక మొన్న ఒక 3-4 days బ్యాక్ కింద మద్యం సీసాలు, ఖాళీ బాటిల్ సీసాలు తీసుకెళ్ళి తిరుపతిలో పెట్టి, దీని అమ్మ జీవితం ఎంతకంటే అరాచకం ఉంటుందా? ఇంకా ఇవన్నీ చూస్తా కూడా టీడీపీ మా కుటుంబం వాళ్ళు మంచితనాన్ని మూసుకొసుకొని చేతకంతనం అని అంటాను. నేను అంటాం కాదు, చాలామంది అంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడొస్తే ఆర్థికంగా నష్టపోవటమే కాదు, ప్రాణ నష్టం కూడా ఉంటుంది. చాలామంది అసంతృప్తి ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. అసంతృప్తి దేనికి? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, సరే డెమోక్రటిక్గా వెళ్దాం అని అంటూ ఉంటారు బాబు గారు, అన్నిటికీ మంచితనం మీద ఉంటే కదా తీసుకొచ్చి మన నెత్తి మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారని. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు? పిఠాపురంలో కొన్ని కులాల మధ్య చాలా రైవలరీ క్రియేట్ చేయడం కోసం చూస్తూ ఉన్నారు. అది ఆయన సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇంక వీళ్ళకి ఇదే పని, ఒక పక్కన అభివృద్ధి చూసుకోవాలా, ఒక పక్కన ఇదే తిప్పి కొడతా ఉండాలా? ఎంత దారుణం అండి. నేషనల్ మీడియాకి వచ్చి చట్టబద్ధత అవసరం లేదని చెప్తావా? నిజంగా రాష్ట్రాలకి చట్టబద్ధత అవసరం లేదు, రాజధాని నిర్ణయించుకునే హక్కు ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. కానీ మన రాష్ట్రంలోనే ప్రత్యేకించి పార్లమెంట్ ఉభయ సభలో చట్టం చేసేసి స్టాండర్డ్ చేయమని ఎందుకు అడుగుతాను అనుకుంటున్నారు? ఈ సైకోగాళ్ళ వల్లే. ఈ సైకో జగన్ వల్ల అంటే ఇంకా మనిషి మారలేదండి. 11 సీట్లు ఇచ్చినా ఇంకా మారలా. అయినా మన పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారు మ్యాండేటు? చంద్రబాబు నాయుడు ఏమో సింగిల్ రాజధాని చెప్పి ఇతను 3 రాజధానులు అని చెప్పి సెలక్షన్స్కి వెళ్ళారు, మ్యాండేట్ ఇచ్చారు. అయినా నువ్వు మనసు మార్చుకోవాలా? అంటే నీ మనసు, బుద్ధి, తీరు, విధానం ఏది మారలా. దేవుడు గుళ్ళో ఉండాలి, రాజకీయ నాయకులు ప్రజల్లో ఉండాలి, దొంగలు జైల్లో ఉండాలి, సైకోలు ఎక్కడుండాలి సైకోలు? అయితే పిచ్చి ఆసుపత్రిలో ఉండాలి, లేకపోతే ఇంకా దారుణం. ఇంతకుముందు సుధాకరం చేశారు కదా, అలా చేసి పడేస్తే కానీ సిగ్గు రాదు. చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా బిల్లు చేసే టైంలో ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, ఓ పక్కనేమో అక్కడ నీళ్లు లేవు, కరెంట్ లేదు, రోడ్లు లేవు అని చెప్పి మాట్లాడుతారు, మరో పక్కేమో భూగర్భ జలాల్లో అమరావతి కడుతున్నారు, అది ఎంతవరకు సహజం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏమంటే నదీ పరివాహక ప్రాంతం అంటే తెలుసా? నదీ తీర ప్రాంతం అంటే తెలుసా? రివర్ కన్జర్వేటివ్ అంటే తెలుసా?
అంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ తీసుకోండి. సముద్రాల్లో కొన్ని కట్టడాలు కట్టారు. కొన్ని అంతస్తులు, వందల అంతస్తుల కట్టడాలన్నీ కూడా సముద్రం నుంచి కింద నుంచి కట్టినయి. ఇసుకలో తవ్వి, ఎడారి ప్రాంతంలో తవ్వి వాళ్ళేశారు. మరి దాంతో పోలిస్తే మనది ఎంతండి? షాంఘై, చెన్నై, షాంఘై, బీజింగ్ ఎక్కడ ఉంటదండి? సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. చెన్నై ఎక్కడుందండి? సముద్ర తీర ప్రాంతంలో ఉంది. ముంబై ఎక్కడుందండి? సముద్ర తీర ప్రాంతంలో ఉంది. అంటే అసలు నదీ పరివాహక ప్రాంతంలో నీకు బిల్డింగ్ కట్టడం ఎన్‌జీటీ క్లియర్ రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీరు కట్టుకోవచ్చు అని చెప్పేసి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసానండి? రోడ్డు పక్కన కూర్చొని మామూలుగా పల్లెటూళ్ళలో అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళంతా మాట్లాడుకున్నంత నాలెడ్జ్ కూడా అతనికి లేదు. అంత తెలీదు అసలు అతనికి. ఏదో వచ్చి మాట్లాడాలి కదా అని చెప్పేసి ఏదో అదే వచ్చి రాని నాలెడ్జ్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 11 సీట్లకు పరిమితమైనా కూడా అంటే ఏమీ లేదండి. అంటే ఇంకా మనిషి తాలూకా విధానం చూడండి. మనసులో లోపల ఎంత కుతంత్రం ఎంత పెట్టుకున్నాడో మీరు అబ్జర్వ్ చేయండి. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిపిస్తే పరిస్థితి అంటే ఏంటో తెలిసాను సైకలాజికల్ ఫీలింగు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతా ఉంటే ఇన్వెస్టర్స్ వస్తున్నారు సార్, కాంట్రాక్టర్లు వస్తున్నారు, కొద్ది గొప్ప ఫండ్ రైజ్ అవుతుంది, ఇదవుతుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే దాన్ని ఎంతసేపటికైనా సరే చంపేయాలి, రాజధాని చంపేయాలి, ఇన్వెస్టర్స్ని చంపేయాలి. ఇవన్నీ చంపేస్తే ఎవడు రాడు. అప్పుడు ఆయన కళ్ళు చల్లబడద్ది, ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతాడు. దబ్బాల్సిన డబ్బంతా దొబ్బేశాడు, చేయాల్సిన రాజకీయం అంతా చేసేసాడు. ఇంత దారుణంగా 2 ఇన్సిడెంట్స్ చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇంకా చూసి ఆ మనిషిని ఎందుకు బయట ఉంచుతున్నాడు అని చెప్పేసి మాలాంటి వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. మీరు మంచితనంతో చేస్తున్నారా లేకపోతే చేతకంతనంతో చేస్తున్నారా? అలాంటి వ్యక్తిని టాలరేట్ చేస్తే రేపు పొద్దున ఏదైనా జరిగితే రాడు అని మీరు చెప్తా ఉన్నారు. ఓకే, అంటే ఇంకా మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది మేమే 29లో, ఎవరిని ప్రసక్తే లేదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గెలిపిస్తారా మళ్ళీ జగన్ని? సార్ ఇప్పుడు అదే చెప్పాను నేను. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మంచితనం మీద ఉంటే మా మీదకి నాట్యం చేస్తున్నారు అని. అంటే టైం విల్ బి కమ్, దేనికైనా ఒక టైం వస్తుంది. ఎవ్రీ డాగ్ యాజ్ ఎ డే, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి ప్రతిరోజు పండగే, ప్రతిరోజు. ఎందుకంటే ఆడు కుక్కలాగా మురుగుతూ ఉంటాడు, కుక్కలాగా వాగుతూ ఉంటాడు. కాబట్టి నేను ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడాల్సి వస్తున్నానంటే రాజధాని విషయంలో నువ్వు ఇంకా మారకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా అలాంటి ఒక్క సైకో వల్ల మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి వెళ్ళే పరిస్థితి వస్తా అని చెప్పేసి భయం వేస్తుంది. నీ భయం వల్ల ఇన్వెస్టర్స్ రావట్లేదు. రైతులకి ఏముంది? రైతులు శుభ్రంగానే ఉన్నారు. ఎకరం 25 లక్షలు, ₹1,00,00,000 పొలం ఈరోజు గజం 20,000, 30,000 జరుగుతుంది. కానీ అంతకంటే లాస్ అయ్యేది ఎవరు? ఇన్వెస్టర్స్ పోతున్నారు. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి కొనుక్కున్న వాళ్ళు ఇన్వెస్టర్స్ పోతున్నారు. సరే ఇవన్నీ మాట్లాడదాం, బిజినెసే మాట్లాడదాం, మనం కాసేపు కమర్షియల్గానే మాట్లాడదాం. ఈరోజు రాజధాని ఉంది, అందరూ వ్యాపారమే కదా చేసేది. నువ్వు ఇంకా పూలింగ్ ఎందుకు తీసుకుంటుంది గవర్నమెంట్? కొత్త వాళ్ళు వస్తారు, నేను ఇంకా డెవలప్ చేయాలి, ఇన్వెస్టర్స్ వస్తారని చెప్పేసి. కొనుక్కునే వాళ్ళు ఎందుకు కొనుక్కున్నారు? రూపాయి పెడితే రూపాయి వచ్చిందని వాళ్ళు కొనుక్కున్నారు. మొత్తం సైక్లింగే కదా. నువ్వు చేసిన అంతా ఆగిపోతుంది కదా. నువ్వు ఒక్క స్టేట్మెంట్ చేయడం వల్ల నేషనల్ మీడియాతో మాట్లాడడానికి కారణం ఏంటంటే మొత్తం వినాలా నేను మాట్లాడింది? జగన్ అనేవాడు ఇంకోటి ఉన్నాడని చెప్పేసి భయంతో బతకాలా. అంటే నువ్వు ఏది చేస్తే అది నువ్వు నరుగుతా పోతా అంటే మేము కూర్చో గాజులు దొరుకుంటా కూర్చోవాలి కుటుంబ ప్రభుత్వం.